గారు సార్ ఇన్వైట్ చేద్దాం. కౌశిక్ సార్ ఈ రోజు మన షో. థ్యాంక్ యూ అండి. ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఐఎమ్ అ స్మాల్ పర్సన్. సో ఇప్పుడప్పుడే నేను కూడా స్ట్రగుల్ చేస్తున్నాను. అన్న గురించి చెప్పాలి. సో అన్న ఏంటంటే లైక్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. అన్న అంటే అన్న అంటారు, పాసిబుల్ అవ్వలేదు. 2022 నుంచి కంటిన్యూస్ గా నా షోస్ లో చేస్తున్నారు. తక్కువ టైం పీరియడ్ లో ఎక్కువగా పాపులారిటీ పెంచుకున్నాడు. అండ్ చాలా గ్రేట్ఫుల్ చెప్పుకోవచ్చు. ఎక్కడున్నాడో ఏమో. అదే అన్న డైరెక్టర్, కొరియోగ్రాఫరు, డాన్సరు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత లిస్ట్ వస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఒక్కసారి అన్నికి హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్ ఇన్ మై ఛానల్ గౌ స్టూడియో. సో ఈరోజు నేను ఒక షోకి వెళ్ళబోతున్నా, ఆకృతి ఫ్యాషన్ వీక్. సో షో ఆర్గనైజర్ ఎవరు, షో ఎలా ఉండబోతుంది అనేది మీకు అక్కడ షోకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. బై. వెల్కమ్ వెల్కమ్ మన చీఫ్ గెస్ట్ అనుకున్నాము. సో మనం అందరం కలిసి సార్ ఇన్వైట్ చేద్దాం. కౌశిక్ సార్ ఈ రోజు మన షో చీఫ్ గెస్ట్. అందరూ ఒక్కసారి క్లాప్స్ తో సార్ ఎంకరేజ్ చేద్దాం. మా షోకి మీరు చాలా బిజీ షెడ్యూల్లో ఉంటారని తెలుసు, బట్ టైం చేసుకొని మా కోసం ఫ్యూ మినిట్స్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ సార్ గురించి సార్ ఒకసారి చెప్తారు, చూడండి. థ్యాంక్ యూ అండి. ముందుగా నన్ను ఇన్వైట్ చేసినందుకు. నేను నా గురించి చెప్పడానికి ఏం లేదు. ఐఎమ్ అ స్మాల్ పర్సన్. సో ఇప్పుడప్పుడే నేను కూడా స్ట్రగుల్ చేస్తున్నా. సో మీరు పిలవంగానే వచ్చారు అంటున్నారు కదా. సో నా ఈవెంట్లో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు, మీరు ఇన్వైట్ చేసినప్పుడు నేను రాకుండా ఉండనే కదా. సో అందుకోసమే. సో ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు గౌస్. నేను హనంకొండ నుంచి ఉన్నా. సో నేను ఏంటంటే లైక్ ఫ్యాషన్ ఫీల్డ్లో ఎక్కువగా ఇప్పుడు అంటే లైక్ ఈరోజు స్పెషల్ నేను యాక్చువల్గా ఏంటంటే వరంగల్లో 2016లో నేను స్టార్ట్ చేశాను ఫ్యాషన్ షో ఆర్గనైజ్ చేయడము. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే అంటే కంటిన్యూస్ గా 2016 నుంచి ప్రతి ఇయర్ చేసుకుంటూ వచ్చాను. స్టేజ్ ఉండాలి. సో ఆ స్టేజ్ క్రియేట్ చేస్తున్న వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొట్టాలి మీరు డెఫినెట్ గా. సో ముందుగా అన్న గురించి చెప్పాలి. సో అన్న ఏంటంటే లైక్ చాలా కైండ్ హార్టెడ్ పర్సన్. అన్న అంటే అన్న అంటారు. సో అన్న ఎక్కడ ఉన్నారంటే అన్న నేను ఇక్కడే ఉన్నా అంటారు. సో అలా కైండ్ హార్టెడ్ పర్సన్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022 అనుకుంటా, 21లో నేను అడిగాను అన్న షోలో పార్టిసిపేట్ చేయండి, మీ బొటిక్ని ఇంకా ప్రమోట్ చేద్దాము అది ఇది అని చెప్పేసి నేను చెప్పాను. బట్ 2021లో పాసిబుల్ అవ్వలేదు. 2022 నుంచి కంటిన్యూస్గా నా షోస్లో చేస్తున్నారు. అండ్ విత్ ఇన్ తక్కువ టైం పీరియడ్లో ఎక్కువగా పాపులారిటీ పెంచుకున్నాడు. అండ్ చాలా గ్రేట్ఫుల్ చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటిదంటే నాకు ఎక్కువగా ఏంటంటే డిజైనర్స్ వరంగల్కి ఏంటంటే వరంగల్ నుంచి డిజైనర్స్ మేకప్ ఆర్టిస్ట్తో ఎక్కువగా నేను కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. వై బికాస్ నాదంతా కంప్లీట్గా ఫ్యాషన్ షో ఉంటుంది కాబట్టి. సో నాది ఏంటంటే ఫ్యాషన్ షో అంటేనే జనరల్గా ఒక అపోహ ఉంటుంది, చిన్న చిన్న డ్రెస్సెస్ వేసుకొని ర్యాంప్ వాక్ చేస్తారని. కానీ అలాంటిది కాదు. ఎక్కడ ట్రెడిషన్ని అక్కడ ఇంప్లిమెంట్ చేసేదాన్ని ఫ్యాషన్ షో అంటారు. ఇప్పుడు స్కూల్స్లలో కూడా పిల్లలకి ఫ్యాషన్ షో చూపిస్తారు. శ్రీకృష్ణాష్టమికి కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇస్తూ ఉంటారు. రిపబ్లిక్ డే కూడా ట్రెడిషనల్ డ్రెస్సెస్ ఇస్తూ ఉంటారు. సో అదంతా ఫ్యాషన్ షో, మన కల్చర్ని డెవలప్ చేసుకుంటున్నాం అన్నట్టు. సో ఎక్కువగా ఏంటంటే తెలంగాణ, ఆంధ్రాలో లేడీస్ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేది డ్రెస్సెస్. ఆ డ్రెస్సెస్ని ఇంప్లిమెంట్ చేయడానికి మెయిన్గా ఏంటంటే డిజైనర్స్ వల్లనే సాధ్యం అన్నట్టు. ఒక డ్రెస్ని ఇంకా బ్యూటిఫుల్గా డిజైన్ చేయాలంటే డిజైనర్ వల్ల సాధ్యం. ఒక అందమైన అమ్మాయిని ఇంకా అందంగా రెడీ చేయాలంటే మేకప్ ఆర్టిస్ట్ వల్ల సాధ్యం. సో అది నాకు తెలిసి నేను చెప్తున్నా అంతే. నేను అంతా జస్ట్ ఏంటంటే నాకు ఆర్గనైజింగ్లోనే ఎక్కువ పర్ఫెక్ట్ అన్నట్టు, నేను మాట్లాడడం తక్కువ. సో నెక్స్ట్ మేడం గురించి మాట్లాడితే మేడం ఏంటంటే బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు అండ్ బెస్ట్ సపోర్టర్ అనుకోవచ్చు.
అండ్ చాలా మంచిగా మాట్లాడతారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఏంటంటే నాకు ఏదైనా అంటే లైక్ బ్యూటీ గురించి అంటే నేను ఇండస్ట్రీ ఇప్పుడు ట్రై చేస్తున్నా కాబట్టి సో ఏది ఉన్నా కూడా ఏదైనా షూట్స్ అవి ఉన్నా కూడా నేను మేడం అడుగుతూ ఉంటాను, మేడం స్కిన్ కేర్ ఎట్లా చూసుకోవాలి అది ఇదని, సో టిప్స్ ఇస్తూ ఉంటారు. సో అన్న ఏంటంటే లైక్ నేనేమనుకుంటా అంటే హీఈస్ వన్ ఆఫ్ ద టాప్ డిజైనర్ ఇన్ వరంగల్ నేను అనుకుంటా. ఎందుకంటే నేను చాలా మంది తెలంగాణలో ఎక్కడ షోస్ అయినా కూడా నన్ను ఇన్వైట్ చేస్తూ ఉంటారు వేరే షోస్లో, బికాస్ నేను ఒక ఆర్గనైజర్ కాబట్టి వేరే షోస్ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తారు, నా షోలో వాళ్ళని ఇన్వైట్ చేస్తూ ఉంటా. సో చాలా మంది డిజైనర్స్ని మేకప్ ఆర్టిస్ట్ని కలుస్తూ ఉంటా. బట్ తక్కువ టైంలో ఎక్కువ పాపులారిటీ వచ్చేసి ఎక్కువగా ఫేమ్ అయిన పర్సన్ భాను అన్న. సో కంగ్రాట్స్ అన్న, మీరు ఇట్లనే ఇంకా ఓపెన్ చేసుకుంటా ఉండాలి. ఒకటి వరంగల్లో ఉంది కదా, ఇప్పుడు హనంకోటలో కూడా ఓపెన్ చేయండి. సో మా సైడ్ కూడా రండి మీరు. అండ్ ఇంకొక బ్రదర్ కూడా ఉన్నాడు భాను అన్న, ప్లీజ్ వెల్కమ్. సో భాను అన్న కూడా మన భాను డిజైనర్స్ బ్రదర్ కూడా ఏంటంటే డిజైనరే. సో బ్రదర్ కూడా ఏంటంటే నా షోలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అండ్ మనం కూడా ఏంటంటే ఇప్పుడు ఈ సమ్మర్లో బిగ్గెస్ట్ షో చేయబోతున్నాం, తెలంగాణ ఫ్యాషన్ కార్నివల్ అని. సో దానికి మీ పిల్లల్ని కూడా పార్టిసిపేట్ చేయండి. సో పిల్లలు వాళ్ళ టాలెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే స్టేజ్ ఉండాలి, కానీ ఆ స్టేజ్ మీద తీసుకురావాలంటే పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి. సో పేరెంట్స్ సపోర్ట్ లేనిది పిల్లలు కూడా మెచ్యూరిటీ పెంచుకోలేరు. కాబట్టి మీరు ఎంత సపోర్ట్ చేస్తే మీ పిల్లల్ని అంత పైకి వాళ్ళు వస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ బిక్కినట్టు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. నీకే థ్యాంక్స్ చెప్పాలన్న, నిజంగా విలువంగా వచ్చినావు. నాకు నేను ముందే ప్లాన్ చేసుకుందాం అనుకున్నా, కాకుండా ఈ కొంచెం ఈ క్లాసెస్ స్కెడ్యూల్ ఉండేసరికి అయ్యో అన్న ఎక్కడున్నాడో ఏమో. అదే అన్న డైరెక్టరు, కొరియోగ్రాఫరు, డాన్సరు, ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇంత లిస్ట్ వస్తుంది. మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఒక్కసారి అన్నికి నేను భాను డిజైనర్. యాక్చువల్గా భాను డిజైన్ అనేది నాది కాదండి, క్రెడిట్ మొత్తం మా డాడీది. హీస్ ఫ్రమ్ 30 years ఇక్కడే వచ్చేవాళ్ళు భాను టైలర్స్ అని చెప్పి ఒక 30 years నుంచి టైలరింగ్ అనేది స్టార్ట్ చేసిండు. నేను బీటెక్ కంప్లీట్ చేసాను. మెయిన్గా భానుల గురించి చెప్పాలంటే అన్నయ్య పేరు కూడా భానువే. నాకు ఏ డౌట్ వచ్చినా ఏం వచ్చినా మేమిద్దరం షేర్ చేసుకుంటాము. మీరు జాబ్ చేస్తారా, బిజినెస్ చేస్తారా, సెకండరీ మేడం మీ ఇష్టం. మీరు ఎట్లనన్నా మీరు ప్లాన్ చేసుకోండి. బట్ మీకు కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఫస్ట్ మీరు స్టిచ్ చేయాలి, మీరు దాన్ని డిజైన్ చేయాలి. ఓకేనా? వీళ్ళందరికీ ఎవరైతే చేసిన వాళ్ళందరికీ డిజైనర్స్ అందరికీ అప్రిసియేషన్ ఉంటుంది. ఒక 15 to 20 minutes లో క్లోజ్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మేకప్ అండ్ హెయిర్ స్టైల్ కిందనే ఉన్నది కదా స్టోర్, అందరికి తెలుసు కదా, కొత్తగా చెప్పాల్సింది ఏమున్నది. నిజంగా చాలా సపోర్టివ్ అండి మేడం. ఒక్కరితో కాదు, సీరియస్ చెప్తాను. మేడమే కానివ్వండి, శివాని కూడా అస్సలు సీరియస్లీ. ఎందుకంటే నేను నార్మల్గా క్లాస్ చెప్తే వెళ్ళిపోతా కదా, అడ్మినిస్ట్రేషన్ చూసుకోవాలి, దాని మెయింటెనెన్స్ చూసుకోవాలి. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేకప్ కూడా బాగానే వేసింది కదా. నచ్చితే చాలు. ఓకే, సో విల్ స్టార్ట్. మీ చేతుల మీదుగా ఒకసారి క్లాప్స్ తో అనే స్టేజ్ మీదకి ఇన్వైట్ చేద్దాం. అండ్
గైస్ షో అయితే చూసారు కదా, నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలే. అంటే లైక్ బొటిక్ కాబట్టి అన్న వాళ్ళది బొటిక్ కాబట్టి సో సర్టిఫికేషన్ ప్రజెంటేషనే అన్నాడు అన్న. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కొంచెం ఒక షో లాగానే జరిగింది. సో చాలా బాగా జరిగింది. నేను అన్నని పరిచయం చేపిస్తాను. అన్న భానుతేజ అన్న. సో అన్న వచ్చేసి వన్ ఆఫ్ ద టాప్ డిజైనర్ ఇన్ వరంగల్ అనుకోవచ్చు. సో అన్న నాకు ఒక డౌట్ ఉంది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫ్యాషన్ వీక్ అని అన్నారు, బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్ద చేస్తాను. యాక్చువల్గా రీజన్ ఎందుకు, అంటే లైక్ మీ రీజన్ ఏంటిది నేను చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి? స్టూడెంట్స్ ఇప్పుడు ఆల్రెడీ కంప్లీషన్ అంటే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాన్ఫిడెన్స్ కావాలంటే వాళ్ళు కొన్ని కాస్ట్యూమ్స్ అనేది ప్రిపేర్ చేయాలి. అది వాళ్ళ కాన్సెప్ట్. నా కాన్సెప్ట్ ఏంటంటే వాళ్ళకి ఒక కాస్ట్యూమ్ ప్రిపేర్ చేసి వాళ్ళని ఒక వాళ్ళకి ఇచ్చినామనుకోండి, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేది పెరుగుతుంది. ఓకే, అందుకోసమే అయితే వీళ్ళు కంప్లీట్ చేసినందుకు వీళ్ళ సర్టిఫికేషను అండ్ వీళ్ళకి అప్రిషియేషన్ కూడా, వాళ్ళకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేను ఒక కాస్ట్యూమ్ చేసిన, ఓకే యాజ్ అ బిగినర్గా నేను వచ్చిన వర్క్ నేర్చుకున్నా, నాకు కాన్ఫిడెన్స్ ఉన్నది. దాని గురించి ఎస్పెషల్లీ ఈవెంట్ మీరు పెద్ద అంటున్నారు, మీ షోస్ ముందు ఎంత అన్నా ఏదో అయితే నేనేమనుకున్నా అంటే జస్ట్ ఏంటంటే పెడదాం, ఇట్లా నార్మల్గా పెడదాం, సర్టిఫికేషనే కదా అనుకున్నాను.